आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के रियासती खबरों के बुलेटिन में मैं हूं नौशीन। खबरों से पहले देखते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अद्दुआ वख़्ल इबादह, तिर्मिज़ी शरीफ। दुआ इबादत का मग़ज़ है। तफसीली खबरों से पहले डालेंगे नजर आज की अहम सुर्खियों पर। चीफ मिनिस्टर केसीआर की अहलिया की फराखदिली ने एक खानदान को दिया सहारा। हैदराबाद की तरक्की टीआरएस पार्टी ही से मुमकिन, केटीआर का बयान। साइबराबाद पुलिस की जानिब से शमशाबाद एयरपोर्ट में ख़वातीन हेल्पलाइन डेस्क का हुआ आगाज। रुख करते हैं तफसीली और अहम खबरों की जानिब। करीमनगर ज़िले के रामरगो मंडल के एक 45 साला शख्स तिरुपति के इंतकाल कर जाने की वजह से इसका सारा ख़ानदान ही बेघर हो चुका था। जब इस ख़ानदान की दास्तान सोशल मीडिया और अखबारों में आई तो चीफ मिनिस्टर केसीआर के अहलिया शोभमा का दिल पसीज गया और इन्होंने मकामी रुकन असम्बली रविशंकर के हाथों इस ख़ानदान की मदद के लिए 1 लाख रुपए नकद रवाना किए और एमएलए को भी मदद की सलाह दी। आज एमएलए रविशंकर ने अपनी जानिब से मज़ीद 2 लाख जमा करते हुए जुमला 3 लाख रुपए इस ख़ानदान के हवाले किए हैं, जिस पर इस ख़ानदान की खुशी की इंतहा न रही। चीफ मिनिस्टर के अहलिया की इस फराखदिली की खूब सताइश की जा रही है। మా సీఎం గారి సత్యమని 1 లక్ష రూపాయలు పంపించారు. మేము 1 లక్ష ఇస్తున్నాము. ఇంకా మా ఎంపీపీ జడ్పీటీ వీళ్ళందరూ కలిసి ఒక 50,000 ఇస్తాను. మొత్తం 2,50,000 రూపాయలు ఇవి ఉంచండి. ఇంకా కూడా కొన్ని వేరే వాళ్ళని అడిగినా చేస్తాము. శేఖర్ తను మా మార్కెట్ కమిటీ చైర్మన్ చొప్పదండి, ఆయన కూడా ఒక 20,000 రూపాయలు ఆయన కూడా ఇస్తాడు. ఇప్పుడు మొత్తం 2,70,000 రూపాయలు ఉన్నట్టు లెక్క. వీటితోటి మనం మంచిగా ఇల్లు కట్టుతాం. ఇంకా వేరే జమ చేస్తాం, మేము జమ చేసి మీకు ఇల్లు కట్టిపిస్తాం. పిల్లలను చదివిస్తాం మంచిగా. గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ గురుకుల పాఠశాలలో వేసి మీ పిల్లల్ని చదివిద్దాం. లేదంటే ప్రైవేట్ అయితే ప్రైవేట్లో కూడా చెప్పి అక్కడ చదివిద్దాం. ఈ డబ్బులు పట్టుకోండి అమ్మ, పట్టుకోండి. చేస్తున్నాము, ఇంకా డబ్బులు వస్తాయి. పిల్లల చదువు బాధ్యత, మీ ఇల్లు కట్టిపించే బాధ్యత మాది, సర్కార్ది. ముఖ్యమంత్రి గారే స్వయంగా శోభమ్మ అనే ముఖ్యమంత్రి గారి భార్య సతీమణి గారే చెప్పిండ్రు, మేము ఉంటాం, మీకు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు టెన్షన్ పడకండి, మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఏడవకండి, ఇక మేము ఉన్నాం మీకు. అర్థమైందమ్మా? మీరు ఏడవద్దు, బాధపడద్దు. మీ పిల్లల బాధ్యత, మీ బాధ్యత మేము చూసుకుంటాం, సర్కారు చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటే. కేసీఆర్ గారి సతీమణి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు కనుక తప్పకుండా మీకు ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం. మీరు ఏం టెన్షన్ పడకండి. అర్థమైందమ్మా? మీకు ఇల్లు విషయం కానీ పిల్లల చదువుల విషయం కానీ చేస్తాం. ఓకేనమ్మా? మీరు ఏం కంగారు పడకండి. చైర్మన్ ఏంటంటే దీని చైర్మన్ మైపాల్ ఇవాళ అదంతా ఖాళీ చేయించి సర్పంచ్ గారు చూసుకుంటారు. అది చేసి ఆ ఇంట్లో ఉంచండి. ఒక్క రూమ్ ఇచ్చి చలి పెడుతుంది. పిల్లలు పెద్దవాళ్ళకి చలి ఎట్లా పడుకుంటారు, ఎంత గోస కదా. చిన్న పిల్లలు ఎంత కష్టం ఉంటుంది. మనం ఇంట్లో ఉండి తలుపు పెట్టుకొని చలికి మన కిటికీ తీస్తే మనం చలి వశం కాదు కదా. చెత్తర్లు కప్పుకొని ఎట్లా పడుకుంటే చాలా కష్టం కదా. ఇమీడియట్గా సామాను తీసేసి మీరు వేరే కాడ పెట్టండి. మళ్ళీ వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత చేద్దాం. అయితే మిమ్మల్ని మళ్ళీ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి బాపు, మీరు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోరు. ఇక్కడ అంటే ఇక్కడనే కట్టిస్తాం ఇల్లు కాదు. మీకు గోపాలరావుపేటలో డబుల్ బెడ్రూమ్ కావాలంటే
रियासती वजीर बराए बल्दी नस्ब के तारक रामाराव ने आज रियासती वुज़रा तलासानी श्रीनिवास यादव, सबिता इंदिरा रेड्डी के हमरा शहर के मज़ाफ़ात में मुंबई कौमी शाहराह जुबली हिल्स रोड नंबर 45 पर एक लिंक रोड का इफ्तिताम जाम दिया है। इसके अलावा दुर्गम चिरू के पास वाक़ लेदर और पार्क के पास भी वीपी पुल के कामों का आगाज़ किया गया है। इस मौके पर KTR ने कहा कि कुछ जमातें सिर्फ ज़बानी जमा खर्च करती हैं, लेकिन शहर हैदराबाद की तरक्की सिर्फ TRS पार्टी ही से मुमकिन है। उन्होंने भारतीय जनता पार्टी कायदीन व मुमलिकती मरकज़ी वज़ीर किशन रेड्डी को अपने अनोखे तंज का निशाना बनाया। TRS कायदीन और मकामी कॉरपोरेटर्स की कसीर तादाद मौजूद थी। वही मैं आपके लिए ढूंढ रहा था, कहाँ मिलारतीपल्ली कॉरपोरेटर तवक्ला श्रीनिवास ने आज अपने हज़ारों हामियों के साथ आज रियासती सदर बीजेपी बंडी संजय की मौजूदगी में बीजेपी ही में शमूलियत इख्तियार कर ली है। काटेधन चौराहे पर मुनाकिदा प्रोग्राम में इन्होंने बताया कि शहर हैदराबाद की तरक्की बिलखुसूस हल्का राजेंद्र नगर की तरक्की में TRS हुकूमत नाकाम हो चुकी है, इसलिए इन्होंने TRS पार्टी को खैराबाद कहते हुए बीजेपी का दामन थाम लिया है और इस यकीन का भी इजहार किया कि आनंदी HMC इंतखाबात में आइंदा GHMC इंतखाबात में बीजेपी कामयाब होगी। रियासती सदर बंडी संजय ने कहा कि भारतीय जनता पार्टी ही वो वाहिद पार्टी है जो सही मानों में हैदराबाद की तरक्की को यकीनी बना सकती है। आज जो है तेलंगाना में TRS पार्टी को आज कोई विश्वास नहीं कर रहे कि बोल तो जो तेलंगाना पार्टी है जो 2016 मैनिफेस्टो में जितने भी वादा किए वो पूरा कुछ भी पब्लिक के पास नहीं पहुंचाने की वजह से आज जो है TRS के पार्टी के ऊपर पूरा भरोसा आवाम को जो है पूरी भरोसा निकल गया। आज जो है फिर आगे चल के जो देश को आज जो है जो प्रेसिडेंट जो प्राइम मिनिस्टर मोदी जी ने जो सबको जो जिस हिसाब से देश को आगे बढ़ा रहा वही हिसाब से जो है कल तेलंगाना को और कल आने वाले GHMC इलेक्शंस में भी अगर ये डेवलपमेंट होना चाहिए तो वो सिर्फ बीजेपी से होएगा बोल के आज हम जो है बीजेपी पार्टी में ज्वाइन हुए। ये आपका रीज़न यही है सर, जंप होने का, पार्टी जंप होने का, मतलब TRS गवर्नमेंट जो वादा कर रही है वादा पूरा नहीं कर रही? देखिए आप देखे गए तो 2016 मैनिफेस्टो के हिसाब से देखे गए तो आज जो है आवाम को जो है इतने भी गरीब लोगों को है आज GHMC के अंदर करीब 1 लाख रुपए 1 लाख डबल बेडरूम देने के लिए वादा किए सो, मगर आज तक देखे गए सो करीब हज़ारों में भी आज तक नहीं दे पाए। और देखे गए तो परसों जो है जो बारिश की वजह से इतने लोगों को नुकसान हुआ, मगर इन लोग जो है 10,000 करके एक फैमिली को लेके 10,000 रुपये देंगे बोल के बोल रहे, मगर आज जो है ये कमीशन एजेंटा बन के TRS पार्टियाँ जो है जो इनके कार्यकर्ता जो है कमीशन एजेंटा बन के आज सही में जिसको नुकसान हुआ सही में जिसको तकलीफ़ हुई इनको नहीं पहुंचाने की वजह से, और इसके यही हिसाब से देखे गए तो एक डबल बेडरूम ही नहीं आज जो है पेंशन्स रहने दो और रेशन कार्ड भी रहने दो, आज तक आवाम को किसी को भी ये पहुंचाने में TRS पार्टी सक्सेस नहीं है बोल के आज जो है ये रीज़न के हिसाब से हम बीजेपी पार्टी में ज्वाइन करते हैं। तो सर बीजेपी पार्टी से आप आने वाले टाइम पे फ्यूचर में क्या आपको सपोर्ट मिलेंगे और क्या क्या करेंगे आप आवाम? आप देखे गए तो आज जो है GHMC के अंदर डेवलपमेंट्स जितने भी हो रहे हैं आज जो भी है सेंट्रल फंड्स के हिसाब से जो बीजेपी पार्टी जो सेंट्रल गवर्नमेंट है इसके फंड्स के हेल्प से ही आज जितने भी डेवलपमेंट्स हो रहे हैं GHMC के अंदर रेंदो स्वच्छ हैदराबाद रेंदो हरितहारम प्रोग्राम लेके और ये जो बस्ती दवाखाने की का कार्यक्रम रेंदो और जितने भी डेवलपमेंट्स लेके ये पूरा जो भी जितना भी है
आज जो है सेंट्रल फंड्स के हिसाब से, सेंट्रल फंड्स के मदद से ही आज ये डेवलपमेंट कर रहे हैं। मगर टीआरएस पार्टी लोग ने सिर्फ हमारा डेवलपमेंट है, सिर्फ हमारे से ही डेवलपमेंट हो रहा बोल के ये पब्लिक को एक रॉन्ग मैसेज लेके जा रहे पब्लिक के ऊपर। मगर आप देखे गए तो कल सेंट्रल गवर्नमेंट के फंड से हर एक लोकल बॉडी को, जीएचएमसी में अंदर हर एक म्यूनसिपलिटी को, लोकल बॉडी को 100% सेंट्रल फंड्स तो आ ही जाता है। हर स्टेट गवर्नमेंट को सेंट्रल गवर्नमेंट ने फंड्स दे रहा कि लोकल बॉडीज़ में जितना भी डेवलपमेंट हो सकता उतना डेवलपमेंट करने के लिए बोल रहे हैं। वही हिसाब से देखेगा तो 100% कल के दिन अगर बीजेपी, अगर जीएचएमसी में अगर बीजेपी आ गए तो 100% हर बस्ती में पक्का डेवलपमेंट होएगा बोल के हम पूरा कमिश्नर ऑफ पुलिस वीसी संजनार ने डिप्टी कमिश्नर शमशाबाद प्रकाश रेड्डी व दीगर अहदेदारों के हमरा राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट में खवातीन के लिए हेल्प डेस्क का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर इन्होंने कहा कि साइबराबाद पुलिस खवातीन के तहफ़्फ़ुज़ और उनकी सलामती की पाबंद हद है और इसके लिए हर मुमकिन इक़दाम करेगी। पेश है हमारे नुमाइंदे मोहम्मद मोहसिन की ये रिपोर्ट। తెలంగాణ పోలీస్ తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఇక్కడ మన ఆర్జే ఎయిర్పోర్ట్లో ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది। మొదటిగా మనకు స్పేస్ ఇచ్చిన జిఎంఆర్ సిఓ గారు ప్రదీప్ గారికి, మొత్తం జిఎంఆర్ యాజమాన్యానికి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। అందరూ కూడా తెలుసు మన ఆర్జే ఎయిర్పోర్టు ఈ గత కొన్ని ఏళ్ళ నుంచి చాలా ప్యాసింజర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది। పోయిన సంవత్సరం దాదాపు 2.5 కోటి మంది ప్యాసింజర్స్ మన ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది। రోజుకు దాదాపు 65,000 మంది ఈ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్గా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది। ముఖ్యంగా దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన కోఆపరేట్ చేసిన, మన ఇనిషియేటివ్ తీసుకున్న మన డీసీపీ అన్సూయకి, మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్కి అందరు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను। సో ముఖ్యంగా దీనికి ఒక 12 అవర్స్ చొప్పున ఇద్దరు మన ఉమెన్ ఆఫీసర్స్ ఇక్కడ కంటిన్యూస్గా డ్యూటీ చేస్తూనే ఉంటారు। ఒక డెడికేటెడ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 9490617135 నంబర్। ఇది 9490617135 నంబరు। ఇది అన్ని చోట్ల కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది। తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు మహిళల భద్రత కోసము, పిల్లల భద్రత కోసము చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। वनप्रति ज़िले के मदनापुर मंडल के दतनूर मौजू में आज साबिक़ रियासती वज़ीर व सेक्रेटरी ऑल इंडिया कांग्रेस कमेटी जी चिन्ना रेड्डी ने मरकज़ की मुखालिफ किसान कवानीन के ख़िलाफ़ किसानों की दस्तखती मुहिम में हिस्सा लेते हुए कहा कि मरकज़ी हुकूमत ने जो नए ज़रूरी कवानीन बनाए हैं वो किसानों की फलाह के लिए नहीं बल्कि सरमायादारों के मफादात की तकमील होती है। उन्होंने कहा कि मरकज़ की इन कवानीन के ख़िलाफ़ कांग्रेस पार्टी सारे मुल्क में एहतजाज कर रही है और किसानों से हासिल दस्तखतों को सदर जमहूरिया तक पहुंचाया जाएगा। వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో దేశంలో రైతుల గురించి ఆలోచించేటువంటి, వ్యవసాయ అభివృద్ధి కాంక్షించేటువంటి ఏ వ్యక్తి కూడా ఊహకందని విధంగా బీజేపీ ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెట్టి బలవంతంగా సభ్యుల చేత ఆమోదింపజేసుకోవడం జరిగింది। ఈ బిల్లులు మోడీ గారు చెప్తున్నట్టుగా రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి నేను చేస్తున్న ఈ పనిని చెప్తా ఉన్నాడు। ఇది రెట్టింపు కాదు కదా, రైతుల ఆదాయం సగానికి సగం తగ్గిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చిన్న సన్నకారు రైతులు దాదాపుగా 85% నుంచి 90% వరకు ఉన్నారు। వాళ్ళందరూ తమ భూమిలోనే వ్యవసాయ కూలీలుగా మారేటువంటి పరిస్థితి, రైతుగా పోయి వ్యవసాయ కూలీగా మారేటువంటి పరిస్థితి కల్పించబోతూ ఉన్నాడు। ముఖ్యంగా అంబానీలు, అదానీలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మోదీ గారికి कश्मीर में कल हुए एक इनकाउंटर में शहीद जवान महेश, जिनका ताल्लुक़ निज़ामाबाद के वेलपुर मंडल से है, जैसे ही उनकी शहादत की इत्तला आम हुई सारे मौजू में गम की लहर दौड़ गई है। आज सुबह महेश की अहलिया जो इनके साथ वहां मुकीम थी अपने घर पहुंची है। इन्हें देखते ही अराकीन खानदान और दीगर पड़ोसी ज़ार वक़्तार रोने लगे, जिसकी वजह से सारा माहौल वहाँ गमगीन देखा गया। यहाँ इस बात का भी जिक्र ज़रूरी है कि महेश के सिर्फ 8 माह कबल ही शादी हुई थी।
దెబ్బ తగిలింది హాస్పిటల్ సీరియస్ అంతా మరి ఇక్కడ ఏమైంది అర్జున్ బతానా అర్జున్ ఏమైంది ఏం లేదమ్మా ఏమైంది అక్క చెప్పక్క చెప్తాను కొంచెం నీళ్ళు తాగు నీళ్ళు తాగు ఏం కావరు పడకమ్మా అది తెలుసుకుంటారు కావరు పడతారు చెప్తాను కనుక్కొని ఇంకా అది అన్నారు ఏంటంటే ఒక ఆపరేషన్ చేస్తున్నాము ఒక పంపిస్తాము. नाज़रीन, यहाँ बुलेटिन में वक्त तो चला है मुख्तसर से ब्रेक का। Cosmic Break Zone CBZ नंबर 1 है CBZ। कॉस्मिक बेक जोन जो शहर महबूब नगर की मशहूर व मारूफ बेकरी है, जो जायके के लिए ही नहीं बल्कि बच्चों को सुरूर पहुंचाने वाले माहौल के साथ बड़ों के जायके का भी खास ख्याल रखती है। हमारी खसूसियत यह है कि जुबान पर रखते ही घुल जाने वाले केक, कार्टून नुमा केक, स्पेशल केक, एगलेस केक यहाँ पर दस्तयाब है। इतना ही नहीं बल्कि जायका से भरपूर पिज़्ज़ा, बर्गर और कई इकसाम के आइसक्रीम और ख़ास बिस्किट और कई हमा इकसाम की बेकरी आइटम और शीरमाल मीठे की रोटी, असली घी और मेवा जात से भरपूर ड्राई फ्रूट के रोट वाजबी दाम पर यहाँ दस्तयाब है। आप अपने घरों की शादियों और दीगर तकरीबात के लिए भी स्विगी के ज़रिए अपना ऑर्डर बुक करवा सकते हैं। फिर देर क्यों, तशरीफ़ लाइए। कॉस्मिक बेक जोन जो रियासत तेलंगाना की जानिब से नंबर 1 बेकरी अवार्ड का खिताब ले चुका है। हमारा पता है कॉस्मिक बेक जोन नस्त HDFC बैंक गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। एक बार खाने जो आए यहाँ, बार बार आने को चाहे यहाँ। चवेल्ला और अतराफ के किसानों की सहूलियत के लिए तेलंगाना हुकूमत की जानिब से जगह जगह फसलों की खरीदारी के मराकज़ कायम किए जा रहे हैं। इसी ज़मन में चवेल्ला मंडल मस्तखर के ज़रिए भी आज मकामी रुकन असम्बली काले यादैया ने कपास की खरीदी के मरकज़ का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर सदर नशीन मार्केट कमेटी, MPP व दीगर मौजूद थे। यदाद्री ज़िले भवंगीर मस्तखर पर गिरिजन किसानों की जानिब से अपने मसाइल पर मबनी एक याददाश्त ज़िले कलेक्टर को देने के लिए कलेक्टर ऑफिस पहुंचे, लेकिन इससे कबल के ये किसान कलेक्टर से मुलाकात कर पाते उन्हें मकामी पुलिस ने वहीं गिरफ्तार कर लिया, जिस पर किसानों ने अपना एहतजाज दर्ज कराया है। రైతు బంధు ఇవ్వట్లేదు, మాకున్నదే 2 ఎకరాలు 3 ఎకరాలు, రైతు బంధు లేదు,
అప్పులు మాఫీ లేదు, రుణమాఫీ లేదు. ఉన్న భూమికి కొత్త పట్ట పాస్బుక్ ఇవ్వలేదు. మాకు కొత్త పాస్బుక్లు ఇవ్వాలని గతంలో 4-5 సార్లు మేము కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది. అయినా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇక్కడ మినిస్టర్ గారు రావడం జరిగింది. మినిస్టర్కు మేము శాంతియుతంగా ప్రశాంతంగా శాంతియుతంగా కలిసిపోయి దరఖాస్తు ఇద్దామని పోతే పోలీసులు ఇక్కడ 100 మంది వచ్చి మనల్ని అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ప్రకారం మెమోరండం ఇచ్చే హక్కు, ర్యాలీ చేసే హక్కు, ధర్నా చేసే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. మమ్మల్ని అడ్డుకోవడం ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఒకవేళ మమ్మల్ని ఇలా అడ్డుకుంటే మిమ్మల్ని కూడా పార్టీ చేసి మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు పెడతాం. మమ్మల్ని అడ్డుకునే హక్కు మీకు లేదు పోలీసులకు. మేము ఎక్కడ శాంతియుతంగా ర్యాలీగా పోయి మేము దరఖాస్తు ఇస్తామంటే మీకెందుకు బాధ? ప్రభుత్వానికి ఎందుకు భయం? మినిస్టర్కి ఎందుకు భయం? ఎస్పీ కలెక్టర్ కూడా మంత్రి దగ్గర ఉన్నారు కదా, మీరు అడగొచ్చు కదా. మేమేమైనా గడబడి చేస్తున్నాం? ఏమైనా వెహికల్ ఏమైనా రోడ్డు మీద ఏమైనా ధర్నా చేస్తున్నామా? మేము శాంతియుతంగా ర్యాలీ చేసి మమ్మల్ని ఇస్తే మీరు ఎందుకు అడ్డుకుంటారో మాకు చెప్పాలి మీరు. ఎందుకంటే కలెక్టర్కి గతంలో 4 సార్లు ధర్నా చేసి అయ్యా కొత్త పాస్బుక్ ఇయ్యి, రైతు బంధు మంజూరు చేయండి, మా అప్పులు మాఫీ చేయమని 4 సార్లు ధర్నా చేసి కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చినాం. जिले वकाराबाद के परगी शहर में आज जरई मार्केट में मकामी एमएलए महेश्वर रेड्डी और वकाराबाद एमएलए आनंद ने किसानों की सहूलियात के लिए कपास की खरीदी के मरकज़ का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर जिले कलेक्टर वकाराबाद पोसोमी बासु व दीगर अहदेदार भी इनके साथ मौजूद थे। परगी से हमारे नुमाइंदे मोहम्मद माजिद की पेश है ये रिपोर्ट। अनलोड करा 6 केजी क्विंटल पर डे बेल दो। लास्ट टाइम कितने करे थे? 48 कितने ये पैरेलली कितने लाइंस चलेंगे? 15 అది లిఫ్టింగ్ 5-6 డేస్ में అదే చాలా ఇంపార్టెంట్ స్టోరేజ్ పాయింట్। साबिक रियासती वजीर ट्रांसपोर्ट व एमएलसी पटना महेंद्र रेड्डी के दौर में मंजूरा तांडूर बस डिपो में 29 मलकियात पर मुश्तमिल शॉपिंग कॉम्प्लेक्स का इफ्तिताह रियासती वजीर ट्रांसपोर्ट पौड़ा अजय कुमार ने महेंद्र रेड्डी रुकन कानून साज कौंसल एमएलए तांडूर पायलट रोहित रेड्डी एमपी चेवेल्ला रंजीत कुमार और दीगर के हमरा इफ्तिताह अंजाम दिया है। पेश है हमारे नुमाइंदे मोहम्मद मुनीर की ये रिपोर्ट। आरटीसी ఆధ్వర్యంలో నిర్మాణం చేయబడిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన ధర్మిల ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సొంత డబ్బులతోని గతంలో ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు డిపో ముందు చిన్న చిన్న షాపులతోని ఉన్న ఈ ప్రాంగణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వాళ్ళకి మళ్ళీ ఎటువంటి టెండర్లు లేకుండా దుకాణాలని అతి తక్కువ రెంట్కి ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులకి అలాగే అప్పటి రవాణా శాఖ మంత్రులుగా నాకన్నా ముందు పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పేదవాళ్ళు మనకి ఎక్కడైనా సరే మనం చూస్తాం రోడ్ల పక్కన చిన్న చిన్న బడ్డీ కొట్లు లేదా చిన్న షాపులు పెట్టుకొని ఉంటారు. ప్రతి చోట ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఒక సెంటర్ ఉంటుంది ఏ ఊరికైనా. తాండూరు లాంటి టౌన్ చాలా పాత టౌన్, పాత మున్సిపాలిటీ. ఇక్కడ అలాంటి ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు సంబంధించిన షాపుల్ని పర్మనెంట్ చేసే విధంగా ఆర్టీసీ తరఫున ఇవాళ 29 మందికి పక్కా మరి దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా దాదాపు 1,50,000 రూపాయలు ప్రతి దుకాణానికి కూడా ఖర్చు పెట్టి ఆర్టీసీ తన సొంత నిధుల ద్వారా దీన్ని నిర్మాణం చేసి అందజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆ లబ్ధిదారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. रियासती वजीर बराए आबकारी खेल सयाहत व सखाफत वी श्रीनिवास गौड़ ने मकामी रुकन असम्बली श्रीफला शेखर रेड्डी के हमरा जिले भोंगिर के तारीखी किले का दौरा किया है। भोंगिर किले को सियाहती तौर पर तरक्की देने के मुतालिक जायजा इजलास मुनक़िद किया गया है और भोंगिर किले के रूपरेखों के लिए 3 एकड़ अराजी मख्तस करने का भी ऐलान किया गया है और बताया कि इस ज़िम्मन में तैयार करदा रिपोर्ट को वजीर के हवाले किया जाएगा। इन्होंने मजीद कहा कि इसकी तरक्की
की जाएगी। वज़ीर मौसूफ ने कहा कि ज़िले से ताल्लुक़ रखने वाले पूर्णा आनंद यहीं से ट्रेनिंग हासिल की और बुलंद एवरेस्ट पहाड़ को सर करते हुए नाम कमाया है। दरियासना वज़ीर मौसूफ ने किले में मौजूद सरदार सरवई पापन्ना के मुजस्समे को फूलमाला चढ़ाते हुए खिराज पेश किया है। बादजा R&B गेस्ट हाउस में महकमा नशबंदी व आबकारी के अहदेदारों के हमरा जायज़ा इजलास भी मुनाकिद किया। और अब आखिर में डालेंगे एक नज़र आज की अहम सुर्खियों पर। चीफ मिनिस्टर केसीआर की अहलिया की फरागदिली ने एक खानदान को दिया सहारा। हैदराबाद की तरक्की टीआरएस पार्टी ही से मुमकिन, केटीआर का बयान। साइबराबाद पुलिस की जानिब से शमशाबाद एयरपोर्ट में खवातीन हेल्पलाइन डेस्क का हुआ आगाज। नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन आईने दक्कन की खबरों का सिलसिला यहीं अख्तिताम को पहुंचता है। मज़ीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया टीवी, हक़ की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।